పల్నాడు, చంద్రగిరి సహా పలు హింసాత్మక ఘటనలపై ఈసీ వివరణ కోరింది. ఈ హింసాత్మక ఘటనలు జరుగుతాయని ముందే హెచ్చరికలు ఉన్నా, అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నా కూడా పోలింగ్ రోజు అంత నిర్లిప్తంగా ఎందుకు వ్యవహరించారని ఈసీ అధికారులను ప్రశ్నించినట్టుగా సమాచారం. మరోవైపు పల్నాడులో స్వయంగా పర్యటించిన ఏపీ ప్రత్యేక అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రా ఈ అంశాలను నేరుగా సిఈసికి నివేదించినట్టుగా తెలుస్తోంది. మరి దీని తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఈరోజు ఎలాంటి వివరణ ఇచ్చుకోబోతున్నారు సిఎస్ కానీ డీజీపీ కానీ? మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతూ ఉన్నారు. ఈసీ భేటీకి సంబంధించి శివ, ఏంటి ఏమైనా కీలక పరిణామాలు ఉండే అవకాశం ఉందా ఈరోజు? రైట్, డెఫినెట్ గా చక్రి, రాష్ట్రంలో ఏపీలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఏపీ రాష్ట్ర డీజీపీ అలాగే సిఎస్ కు ఇద్దరికి నోటీసులు జారీ చేసింది. హింసాత్మక వాతావరణం కొనసాగడానికి, అల్లర్లు చెలరేగడానికి గల కారణాలేంటి, భద్రతా వైఫల్యాలు ఏ విధంగా ఉన్నాయి, అంటే భద్రతను కంట్రోల్ చేయడంలో, లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయడంలో కానీ గొడవలు జరగకుండా అడ్డుకోవడంలో డీజీపీ సిఎస్ విఫలమయ్యారనేది కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల పరిశీలకులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే వారు గ్రౌండ్ లో ఉన్న పరిస్థితిని కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఇటు మిశ్రా అలాగే గ్రౌండ్ లెవెల్ ఉన్న ఎన్నికల అధికారులు ఇచ్చిన సమాచారాన్ని బట్టి అక్కడ భద్రతా వైఫల్యం పొట్టొచ్చినట్టు కనిపిస్తున్నట్టుగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు వ్యక్తిగతంగా ఢిల్లీ వచ్చి ఈ సిఈసి కేంద్ర కార్యాలయంలో హాజరై వివరణ ఇవ్వాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిన్న నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 11:30 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడి నుంచి ఏపీ భవన్ నుంచి 3:30 కేంద్ర ఎన్నికల కార్యాలయానికి చేరుకుని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ఇతర ఎన్నికల అధికారుల ముందు వారు హాజరై అంటే వివరణ ఇచ్చేందుకు సమావేశం కొనసాగిన నేపథ్యంలో ఇక్కడ ఎందువల్ల ఈ ఘటన జరిగింది అనేది దానిపై ప్రధానంగా వారు వివరణ ఇచ్చారు. అంటే ముందుగానే హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ఎందువల్ల అక్కడ భద్రతా వైఫల్యాలు జరిగాయి, గొడవలు ఎందుకు జరిగాయి అనే దానిపై కూడా ప్రధానంగా వివరణ అడిగారు. వివరణ అడిగిన నేపథ్యంలో ఈ 30 నిమిషాల వ్యవధిలో అసలు ఏం జరిగింది, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేట మొత్తం ఈ 4 ప్రాంతాల్లో ఏ విధంగా గొడవలు జరిగాయి, భద్రతా వైఫల్యాలకు కారణం ఏంటి అనే దానిపై ప్రధానంగా వారు వివరణ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఈ వివరణపై సంతృప్తి చెందినట్లుగా కూడా కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అంటే ముందస్తుగా సమాచారం ఉన్నప్పటికీ కేంద్ర బలగాలను, భద్రతా బలగాలను అన్నింటినీ మోహరించినప్పటికీ కూడా భద్రతను కంట్రోల్ చేయడంలో, అంటే ఈ గొడవలను కంట్రోల్ చేయడంలో, భద్రతా బలగాలను వినియోగించుకోవడంలో విఫలమయ్యారు అనేది ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. దానిలో భాగంగానే ఇక్కడ ప్రధానంగా తెలియవస్తుంది. దానిలో భాగంగా తెలుస్తోంది. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ ఏపీలో జరిగిన ఎన్నికలకు సంబంధించి హింసాత్మక ఘటనలు జరిగిన దానిపై శివ ఇక్కడ మరొక విషయం శివ, అంటే మొన్న జేడి లక్ష్మీనారాయణ మనతో మాట్లాడుతూ, బిగ్ టీవీతో మాట్లాడుతూ, చివరి నిమిషంలో డీజీపీని కొంతమంది అధికారులను మార్చారు, ఎలక్షన్ కొద్ది రోజులు ఉందనంగా మార్చారు, అట్లీస్ట్ ఒక 15 days 1 month ప్రియర్గా చేంజ్ చేసి ఉంటే కనుక వాళ్ళకి ఆ స్థానిక పరిస్థితుల అవగాహన ఉండేది, చర్యలు తీసుకోవడానికి ఉండేది, వాళ్ళకు కూడా ఆ వివరణ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరీ తక్కువ టైం ఉంది కాబట్టి వాళ్ళకి పెద్దగా అవకాశం లేదు దాన్ని అక్కడ అవగాహన చేసుకునే పరిస్థితిని చర్యలు తీసుకోవడానికి అనే దానికి సంబంధించి ఒక పాయింట్ లేవనెత్తారు జేడి లక్ష్మీనారాయణ. ఈ కోణంలో ఏమైనా వివరణ ఇచ్చుకున్నారా డీజీపీ? ఇది కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశమే చక్రి. అంటే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా బాధ్యతలు చేపట్టి కొన్ని రోజులు అవుతుంది. ముందు నుంచి కూడా మొదటి నుంచి ఎస్పీ, డిఎస్పీ స్థాయి అధికారులందరూ కూడా ముందు నుంచి ఉన్నారు కాబట్టి వారితో వీరికి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది, వారితో మాట్లాడడానికి కూడా సమయం తక్కువ ఉంది. స్థానికంగా ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా వారి డిఎస్పీ, ఎస్పీ, ఐజీ స్థాయిలో వారి ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి అందరితో సమీక్ష జరపడం, అందరితో మాట్లాడడం అనేది తక్కువ సమయంలో కుదరని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ దిశగా కూడా డీజీపీ వివరణ ఇచ్చుకునే అవకాశం అయితే ప్రధానంగా నాకు కనిపిస్తా ఉంది. మొత్తం కానీ ఇక్కడ డీజీపీకి ఎక్సెప్షన్ కనపడుతోంది కానీ సిఎస్ కి కనపడడం లేదు. సిఎస్ కి తెలిసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అంటే దీంట్లో సిఎస్ వైఫల్యం అనేది పొట్టొచ్చినట్టు ఇక్కడ కనిపిస్తోంది. అంటే డీజీపీని కొత్తగా నియమించినప్పటికీ కూడా ఇటు సిఎస్ పై కూడా మొదటి నుంచి ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అధికార పార్టీకి
అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, అంతా తానే వ్యవహరిస్తున్నారు, వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు అనేది ప్రధానంగా మొదటి నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన వీరందరూ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. డీజీపీతో పాటు సిఎస్ ను కూడా మార్చాలని మొదటి నుంచి ఫిర్యాదు చేసినప్పటికీ కేవలం అక్కడ డీజీపీని, ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించిన అధికారులను, మరికొంతమంది ఎస్పీ స్థాయి, డిఎస్పీ స్థాయి అధికారులు మాత్రమే అక్కడ మార్చారు తప్ప సిఎస్ ను మాత్రం మార్చలేదు. కానీ సిఎస్ కు మొత్తం మొదటి నుంచి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి ఎక్కడ ఏం జరుగుతుందనేది ఫీడ్బ్యాక్ అంతా సిఎస్ దగ్గర ఉంటుంది. కానీ ఈ సిఎస్ కు సమీక్షలు చేయడం, అక్కడ భద్రతా వైఫల్యాల గురించి డీజీపీని హెచ్చరించడం, డీజీపీకి సూచనలు చేయడం, కానీ లోకల్ గా ఉన్న, స్థానికంగా ఉన్న ఎన్నికల అధికారులకు సూచనలు చేయడం, ఎస్పీ, డిఎస్పీ స్థాయి అధికారులను అప్రమత్తం చేయడంలో సిఎస్ విఫలమయ్యారు అనేది ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం మొత్తంగా సిఎస్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అంటే ఒకవైపు కొంత ఉపశమనం అనేది డీజీపీకి దక్కినప్పటికీ సిఎస్ కు మాత్రం అక్కడ వైఫల్యం అనేది మొత్తం సిఎస్ వైఫల్యం అక్కడ ఉన్నట్లు కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా గుర్తించింది. అంటే ఇప్పటి వరకు కూడా ఏపీ చరిత్రలో డీజీపీ అలాగే సిఎస్ స్థాయి అధికారులు ఎన్నికల కమిషన్ వద్దకు వచ్చి వివరణ ఇవ్వడం అనేది తొలిసారిగా తెలుస్తుంది. అంటే ఎన్నికల్లో ఇలాంటి ఎన్నికలు జరిగినప్పుడు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం, ఎన్నికల తర్వాత రోజు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం ఏపీలో మనం చాలా ఏళ్ల తర్వాత, అంటే దాదాపు 2-3 దశాబ్దాల తర్వాత చూస్తూ ఉన్నాం ఇట్లాంటి పరిస్థితులు. అలాంటి సందర్భాల్లో ఇలాంటి అరుదైన ఘటనలు చూడడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దీని తర్వాత కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నా ఆశ్చర్యపోని అవసరం లేదు శివ.